స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మంచిది. సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన ఈ లేఖన భాగం మనం విన్నాం ప్రియులారా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు తను పిలుచుకున్న ప్రజలు, పేరు పెట్టుకున్న ప్రజలు, ప్రేమిస్తున్న ప్రజలు వారు అయిన్నారు. వారు దారి తొలగినప్పుడు వారు ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయాలలో దేవుడు మరొకసారి వారికి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మీరు మంచి మార్గములో నిలవాలి. ఆ మార్గము ఎలాంటిదో మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. మేలైన మార్గం ఏదో మీరు కనుక్కోవాలి. అలాగనే మీకు నెమ్మదినిచ్చే మార్గం ఏదో దానిలో మీరు నడవాలని మరొకసారి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? దేవుని ప్రజలు నెమ్మదిగా ఉండాలని, సమాధానముగా ఉండాలని, శాంతి కలిగి ఉండాలని, వారు దేవుని ఎదుట ఆనందంగా సంతోషముగా నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎడమొఖమో వారి ఇష్టానుసారంగా వారికి వచ్చిన తలంపులు, వారు వ్యక్తిగతమైన మార్గంలో వారి ఆలోచనతో నడుస్తున్న సమయాలలో దేవుడు ఈ పిలుపునిస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అలాగనే ఈ రోజులలో కూడా మనము ఒక మేలైన మార్గము గుండా వెళ్ళాలంటే, లేదా సమాధానకరమైన పరిస్థితిలో నీవు నేను ఉండాలంటే, లేదా మనకు నెమ్మది కలగాలంటే మేలైన మార్గమును మనము కూడా అనుసరించుదుముగాక. హల్లెలూయా. మనం ఏమి చేసినా, ఏ పని చేసినా, ఎంత సంపాదించినా మనసుకు నెమ్మది కలగడానికే మనం చూస్తాం ప్రియులారా. పొద్దంతా కష్టపడ్డా సాయంత్రం వచ్చి నెమ్మది పొందాలని, లేదా పనిలో కూడా నెమ్మది కలగాలని, ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనశ్శాంతి కలగాలని ప్రతి మానవుడు ఆశపడతాడు. ప్రైజ్ లార్డ్. ఒక క్రైస్తవుడే కాదు, అందరూ కూడా అలాగనే ఆశపడుతుంటారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కానీ ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు నెమ్మది కలగాలంటే మీరు పురాతనమైన మార్గముల గురించి విచారణ చేయండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి మన ముందు. మన జీవితాన్ని నడిపించడానికి మన జీవితపు మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ మార్గంలో మనం వెళితే బాగుపడతామో, ఏ మార్గంలో వెళితే మనం వర్ధిల్లుతామో, ఏ మార్గంలో వెళితే మనకు క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అనే ఒక అవగాహనలోనికి ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా ఏం చేయాలంట? మార్గంలో నీవు నేను నిలిచి ఉండాలి. నిలిచి ఉండి ఆలోచన చేయాలి. మనకి, మన జీవితాలకి, మన కుటుంబాలకి ఏ దారి మంచిది, ఏ మార్గం మంచిది, ఏది చెడ్డది, ఏది మంచిది, ఏది దేవుని చిత్తానుసారమైన మార్గము అనేది మనం అవగాహనలోనికి చేసుకోవాలి ప్రియులారా. ఆ క్షణంలో మనం ఆలోచన చేయాలి. లేదంటే దేవుని యొద్ద ప్రార్థన చేసుకునే వారమై ఉండాలి. ఇప్పుడు ఎందుకు వచ్చాం దేవుని మందిరానికి? నెమ్మది కోసం వచ్చాం.
ఇప్పుడు ఒక సిస్టర్ చెప్పింది కదా, నెమ్మది లేకుండా వచ్చాము, నెమ్మది కలిగింది. లేదా ఇక్కడ కాదు, వారు ఇంకా ఎక్కడో వాక్యం విన్నారు, అక్కడ వారికి నెమ్మది కలిగింది. ప్రైజ్ లార్డ్. అంటే ఎందుకు దేవుని వాక్యం వింటున్నాం, ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాం అనంటే మన హృదయాలకి నెమ్మది కలిగించాలని, నెమ్మది పొందుకోవాలని ఈ ప్రయాసం అంతా కూడా పడుతున్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. పురాతనమైన మార్గము అనగా మన పితరులు నడిచిన మార్గము. మన పితరులు దేవునికి భయపడిన వారు, దేవునికి విధేయత చూపిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, నిత్య జీవముకై మార్గంలో వారు నడిచిన వారు, యెహోవా ఆజ్ఞల్లో లోబడి వారి జీవితాలను సరిచేసుకున్నవారు. అలాగనే దాంట్లో ప్రవక్తలు, మన పితరులు ఆ మార్గంలో నడిచి దేవునితో వారు జీవించి సావాసం కలిగి ఆశీర్వదించబడి దీవించబడి వారు ధన్యులైన మన పితరులను పురాతనమైన మార్గంలో వారిని మనం కనిపెట్టాలి ప్రియులారా. హల్లెలూయా. పురాతనమైన మార్గాలంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాచీన మార్గం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఆ మార్గంలో కొందరు దేవునితో నడిచిన వారు కనబడతారు. లేదా రక్షణ పొందక ముందు మన పాత జీవితము నువ్వు వెళ్ళిన మార్గం కూడా కనిపిస్తుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. పురాతనమైనది, ప్రాచీనమైన ఆ మార్గం అంటే నువ్వు రక్షణ పొందక ముందు ఉన్న మార్గంలో నువ్వు నడిపించబడడం కాదు, కానీ రక్షణ పొంది బాప్తిసం పొంది మనకంటే ముందు దేవుని మార్గములో, దేవుని రాజ్య మార్గములో నడిపించబడిన వారు, దేవునితో నడిచిన వారు, జీవించిన వారు మన పితరులు ఎవరైతే ఉన్నారో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అని వారి మార్గములను మనము తరించి చూడాలని దేవుడు ఈ వాక్యం వైపు మనల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. పురాతనంలో ఎవరు నడిచారో అబ్రాహాము నడిచాడు ప్రియులారా. 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం నుంచి అతని యొక్క ప్రస్తావన అనేది ప్రారంభించబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఆయన మన పితరుడైనాడు, ఆయన దేవునితో నడిచిన వాడైనాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, దేవుని మాటను తూచా తప్పకుండా ఆయన పాటించిన వాడైనాడు ప్రియులారా. హల్లెలూయా. అందుకనే అద్భుతముగా ఈ అబ్రాహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, నెమ్మది కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. తన హృదయం ఎంత మాత్రం గలిబిలి కాలేదు, దేవుని మార్గంలోనే నడిచిన వాడు. అంతకుముందు ఆయన ఒక వేరే మార్గంలో వెళ్ళేవాడు ప్రియులారా. వేరొక మార్గము, లోక ఆశలో జీవించిన అబ్రాహాముని దేవుడు ఏం చేశాడు, దర్శించి ఇగో ఇది నీ మార్గము కాదు, నేను చూపించబోవు దేశం వైపు నువ్వు నడవాలి, కానాను వైపు నువ్వు ప్రయాణం చేయాలి, నిన్ను నీ సంతానమునకు దాన్ని ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కనుక ఈ అబ్రాహాము ఏం చేశాడో, నడుస్తూ వెళ్ళాడు, వింటూ వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను విశ్వసించి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికై ఆయన వారసుడైపోయినాడు ప్రియులారా. హల్లెలూయా. ఈవెన్ తన ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకును అడిగినా కూడా గలిబిలిగాక ఆయన నడుస్తున్న మార్గంలో ఎడముఖం పెడముఖం పెట్టకుండా అదే మార్గంలో వెళ్ళి ఆ ఇస్సాకుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. మన దారి ఎటు వెళ్తుందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రయాణము ఏ మార్గము గుండా వెళుతుందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము వెళ్ళే మార్గము మేలైనదేనా, మేలు కలిగించేదేనా అని అడిగి తెలుసుకొని నడవాలంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కేవలము అడగడమే కాదు, కానీ ఆ దారిలో మనము నడిచేవారమై ఉండాలి. ఎందుకంటే మేలైన మార్గములో నీకు నెమ్మది కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు దేవుని యొక్క సమాధానము కలుగుతుంది. సమాధానం కోసమే నేను ఆరాటపడుతున్నాము. సమాధానము కలుగజేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని మనము ఎరుగుదము గాక. ప్రైజ్ లార్డ్. ఎందుకు వచ్చాడు యేసయ్య? సమాధానపరచడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి. కనుక నువ్వు అనుసరిస్తున్న మార్గం ఏదైతే ఉందో దానిలో నువ్వు నిలిచి
పరిశీలించి అడిగి తెలుసుకొని నీకు ఏదైతే మేలైన మార్గం ఉంటుందో ఆ మార్గములో నువ్వు ప్రయాణము చేయాలి. హల్లెలూయా. ఎన్నో మార్గాలు ఉంటాయి. దుష్టుల మార్గం ఉంటుంది, పాపుల మార్గం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్నట్లుగా ఇరుకైన మార్గం ఉంటుంది, విశాలమైన మార్గం కూడా ఉంటుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. విశాలమైన మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీకు ఇప్పటికిప్పుడే నీకు ఆనందం కలగవచ్చు, ఇప్పటికిప్పుడే నీకు సంతోషం కలగవచ్చు, ఇప్పటికిప్పుడే నీకు మెప్పు కలగవచ్చు, ఇప్పుడే నీకు ఏమైనా కొంత అభివృద్ధి ఏమో కలగవచ్చు. ప్రైజ్ లార్డ్. కానీ ఆ విశాల మార్గంలో వెళ్ళిన తరువాత దాని తరువాత నీకు వచ్చే ఫలము చాలా చేదుగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. కనుక నువ్వు ఇరుకైన మార్గంలోనే ప్రవేశించాలని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వాక్యములు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వాక్యములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమైంది ప్రియులారా? ఇక్కడ యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ జీవమునకు పోవు ద్వారమట, అది ఇరుకుగా ఉంటుందట, చాలా సంకుచితముగా ఉంటుంది, వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ దారే కనుగోవాలి నువ్వు. ఆ దారిలో ప్రవేశించేవారు కొందరే. విశాలమైన మార్గంలో ప్రవేశించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు, వారు ఆరాట పడతారు. అది చాలా వెడల్పు ఉంటుంది, అనేకులను ఆ దారి ఆకర్షిస్తుంది. కానీ నువ్వైతే నీకు జీవము కలగాలనుకుంటున్నావా? నీకు నెమ్మది కలగాలనుకుంటున్నావా? నీకు దీవెన ఆశీర్వాదకరం కావాలనుకుంటున్నావా? అలాగైతే నువ్వు ఇరుకు దారమున ప్రవేశించుదువుగాక. ఇరుకు మార్గము గుండా మనము ప్రవేశించుదుముగాక. ఆ దారిని మనము కనుగొందుముగాక. హల్లెలూయా. ఎందుకు? ఈ మార్గములో నెమ్మది ఉంది, ఈ మార్గములో శాంతి ఉంది, సమాధానము ఉంది. కనుక ఆ మార్గములో మనము నడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. కొన్నిసార్లు వ్యక్తిగతంగా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి, కొందరు వారికి వచ్చిన ఆలోచన బట్టే నడిపించబడుతూ ఉంటారు ప్రియులారా. వారు దేవుని యొద్దకు రారు. దేవుని చిత్తము వారి ఎడల నెరవేర్చబడాలని వారికి ఎంత మాత్రమునో ఆశ ఉండదు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు కొంతమంది చెప్పిన ఆ మార్గము, ఆ మాటలు విని ఆ మార్గములో వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన తలంపులు వేరట, మన త్రోవలు వేరంట, దేవుని తలంపులు వేరంట, దేవుని త్రోవలు వేరంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన జీవితాన్ని చక్కగా నడిపించుకోవాలి, మన కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి, మన హృదయాలకి నెమ్మది కలగాలంటే దేవుని త్రోవల యందు, దేవుని తలంపుల యందు మనం ఆధారపడి మనం జీవించాలి ప్రియులారా. యెషయా గ్రంథము 55:8 వాక్యములో ఆ మాట ఉంది. యెషయా గ్రంథము 55:8-9 వాక్యములు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతా ఎత్తుగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇది దేవుని తలంపులకి మన తలంపులకి, దేవుని మార్గానికి మన మార్గానికి అంత వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉందో, ఎంత తేడా ఉందో, ఎంత దూరాన ఉందో, మన ఆలోచనలకి మన త్రోవలకి మన మార్గాలకి మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి దేవుని తలంపులకి అంతే దూరం ఉన్నదని మనము గమనించుదుముగాక. హల్లెలూయా. మన తలంపుల గుండా మనం నడిచినప్పుడు మనము ప్రత్యేకంగా ఒక త్రోవను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు అది నాశనానికి తీసుకెళ్తుంది అంటున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని వాక్యం చేత దేవుని వాక్యానుసారంగా నడిచే కుటుంబాలు కానీ నడిచే వ్యక్తులు కానీ బహు కొద్ది మందిగా ఉంటారు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, ఆ దారిని కనుగొనే వారు కొందరే ఉంటారు. ఇక్కడ లోకమంతా ఇక్కడికి రాలేదు, లోకమంతా కూడా ఇక్కడ సమకూర్చబడలేదు, లోకమంతా కూడా దేవుని ఇప్పుడు ఆరాధించడం లేదు ప్రియులారా. ఈ స్థలంలో ఏం చేస్తాం, కొందరే ఇక్కడికి వచ్చారు, దేవుని చిత్తంలో ఉన్నవారే వచ్చారు. దేవుని మార్గానికి వెళితే నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నాకున్న ప్రతి విధమైన ఇబ్బందుల్లో నుంచి నేను విడిపించబడతానని ఒక నమ్మకము నిశ్చయముతో అలాంటి ఆలోచన కలిగి ఉన్న వారే ఇక్కడ ఉన్నాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సొంత ఆలోచనలు సొంత తలంపులు ఉంటే అవి ఎక్కడికి వెళ్తాయట, నాశనానికి తీసుకొని వెళ్తాయి. హల్లెలూయా. అవి ఎక్కడికి, నరకానికి తీసుకొని వెళ్తాయి. కానీ సంకుచితమైన ఇరుకు ద్వారం అనగా యేసు క్రీస్తు మార్గమును మనము అనుసరించుదుముగాక. యేసు ప్రభు అంటున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునయ్యున్నాను. హల్లెలూయా. నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు వెళ్ళరు, చేరరు. ప్రైజ్ ది లార్డ్. కనుక యేసయ్య మార్గమును మనము కనుగొనాలి, యేసయ్య మార్గం గుండా మనం ప్రయాణించాలి. ఆయనే మనకు శాంతిగాను సమాధానముగాను, ఆయనే దీవెనగాను ఆశీర్వాదకరంగాను ప్రతిదీ కూడా మన జీవితంలో ఆయన మార్చేవాడు అంటున్నాడు ప్రియులారా. నువ్వు ఏ దారిలో ఉన్నావో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మనకు మార్గము, యేసయ్య మనకు సత్యము, ఆయనే మనకు జీవమైనాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాక్యము మన పాదములకు దీపమైనది, మన త్రోవలకు అది వెలుగైనది ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. వెలుగులో నడుస్తున్నామని చెప్పుకొని చాలా మంది చీకట్లో నడుస్తున్నారు, అంధకారంలో నడుస్తున్నారు. వెలుగేదో చీకటేదో గ్రహించలేని పరిస్థితులలో కొందరు ఉంటున్నారు ప్రియులారా. కానీ నీవు అలాంటి భ్రమలో ఉండకూడదని, నీవు ధన్యుడిగా ఉండాలని దేవుని వాక్యము నీ యొద్దకు వస్తుంది సమయమందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నెమ్మది కలిగే మార్గం ఏదో నువ్వు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. నెమ్మది కలిగే మార్గం గురించి ఎవరు బోధిస్తూ ఉన్నారో, ఎవరు హెచ్చరిస్తూ ఉన్నారో, ఎవరు ఆ మార్గాన్ని పరిచయం చేస్తూ ఉన్నారో, ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకొని ఆ మార్గములో నువ్వు నడుచుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఆయన మార్గము సత్యమైనాడు కనుక ఆ మార్గంలో మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకంటే మన పితరులు ఎంతో మంది దేవునితో నడిచిన వారు అయినారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది నడిచారు. మీరు ఆదికాండంలో మీరు చూసినప్పుడు హానోకు దేవునితో నడిచిన వాడైనాడు, నోహవు దేవునితో నడిచిన వాడైనాడు, అబ్రహాము దేవునితో నడిచిన వాడైనాడు, యోసేపు దేవునితో నడిచిన వాడైనాడు, మోషే, యెహోషువ, దావీదు, ఇలాగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, ఇలాగా ఎంతోమంది మన పితరులు దేవునితో నడిచిన వారైనారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ పురాతనమైన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గైకొని, వాటిని అనుసరించి, వాటిని గుర్తెరిగి ఆ మార్గంలో మనం ప్రయాణించే వారమై ఉంటున్నాం. హల్లెలూయా. స్తోత్రం. ఏమన్నారు ప్రియులారా, ఎంతమంది మన పితరులు దేవుని మార్గములో నడిచిన వారుగా ఉన్నారు, మనము గుర్తెరిగే వారమై ఉంటున్నాం ప్రియులారా.
హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యేసయ్య మార్గములో నడిపించబడినవాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అలాగనే యేసయ్య కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి చూపిన బాటలో మార్గములో నడిచినట్లుగా కూడా మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. ఈ మార్గములో మనము నడిపించబడాలని, ఆ మార్గాన్ని మనము గుర్తెరగాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. నువ్వే మార్గంలో ఉన్నావో ఈ మధ్యాహ్న సమయం ముందు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు? ఎవరి ఆలోచనతో నువ్వు నడిపించబడుతున్నావు? నీ కుటుంబము ఎవరి ఆలోచనతో నడిపించబడుతుంది? వాక్యముతోనా, పరిశుద్ధాత్మతోనా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఉపదేశముతోనా? ఏ విధముగా మీరు నడిపించబడుతున్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మన పితరులందరూ కూడా ఏం చేశారు? వారు దేవుని యొక్క మార్గములో వారు నడుస్తూ వెళ్ళారు. దేవుని మాట తీసుకుని ప్రియులారా, హల్లెలూయా, దేవుని మాటగా తీసుకుని వారు ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ విషయాలు ఏందో మనము జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మార్గాన్ని మనం గ్రహించాలి. ఏది మనకు నెమ్మదినిస్తుందో, ఏ మార్గం మనల్ని నెమ్మదైన స్థితిలోనికి నడిపిస్తుందో ఆ మార్గాన్ని మనము గ్రహించే వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ సాధ్యం అంటే మన దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, ఆ వాక్యాన్ని మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఆ వాక్యము మనలో కార్యము జరిగిస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు కొందరు అపార్థం చేసుకుంటారు, కొన్నిసార్లు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుని వారి జీవితాలను ఏం చేస్తారంటే ప్రభు మార్గము నుంచి తప్పించుకొని వారికి వచ్చిన సొంత ఆలోచనను బట్టి వారు వెళ్తూ ఉంటారు ప్రియులారా. లేదా ఏదో ఇద్దరు ముగ్గురు చెప్పిన ఆలోచన తీసుకొని వారు ఏం చేస్తారు? వారి సంఘానికి, సావాసానికి, దేవునికి, వాక్యానికి దూరమై వారు వేరే మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అది చాలా క్రైస్తవ బిడ్డలకు ప్రమాదకరమైన విషయమని మనము గ్రహించాలి ప్రియులారా. ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వాక్యము. సామెతలు 10:17 వాక్యము. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ త్రప్పును. చాలు. హల్లెలూయా. ఏమవుతుందంటే ఇక్కడ ఉపదేశమును అంగీకరించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడికి వెళ్తారట? జీవ మార్గములో వారు ఉన్నారు. హల్లెలూయా. గద్దింపునకు లోబడని వారు, హెచ్చరికను ఖాతరు చేయని వారు, వాక్యాన్ని వినని వారు, వాక్యాన్ని గైకొని వారు ఎలాగున్నారట? వారు త్రోవ తప్పిన స్థితిలో వారు ఉన్నారట. వారు అనుకుంటారు మేము మంచి స్థితిలోనే ఉండొచ్చు. మేబీ, ఆఫ్ కోర్స్, ఈ లోకంలో నీకు అన్నీ ఉండవచ్చు, అన్ని సౌకర్యాలు ఉండొచ్చు. క్రైస్తవ బిడ్డల కంటే నువ్వు ఈ లోకంలో నువ్వు ఆనందించవచ్చు, ఇది దేవుని మార్గములు లేకుండా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక దినాన అలాంటి వారికి యాతన పడే సమయం ఒకటి ఉందని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అలాంటి ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని మనము గ్రహించాలి ప్రియులారా. హల్లెలూయా. నీ ఉపదేశాన్ని అంగీకరిస్తే, ఉపదేశాన్ని వింటే, దానికి లోబడితే నువ్వు జీవ మార్గములో ఉన్నావు. ఆ మార్గములో నీకు నెమ్మది కలగబోతుంది. ఆ మార్గములో నీకు ఆశీర్వాదము, దీవెన ఉంటుంది. ఆ మార్గము గుండా నువ్వు సరాసరి పరలోక రాజ్యానికి నువ్వు ఎక్కి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నువ్వు పొందుతున్నా లేదా నీ యొద్దకు వస్తున్నా ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి. కొందరు తొందరపడి ఏం చేస్తారట? త్రోవ త్రప్పుతారంట. అదే సామెతలో ఉంది. 19వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 19:2 వాక్యము. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.
ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. స్తోత్రము కలుగును గాక. ఏమవుతుందంటే ఇక్కడ కొందరు తొందరపడతారు, కానీ దేవుని బిడ్డలందరికీ జ్ఞానము కలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని జ్ఞానము కలిగి ఉండాలని, తెలివితో వివేకముతో జీవ మార్గాన్ని వెతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. తొందరపడి వారు ఏం చేస్తారట? తొందరపడి వారు వెళ్ళే మార్గం అట తప్పిపోతారట. వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. కొందరు అపార్థం చేసుకున్న తొందరగానే ఒక మాట చెప్తే దాన్ని నానా అర్థాలు తీసుకొని ఆ హృదయంలో గూడు కట్టుకొని అపవాది వారిని ఈడ్చుకొని వెళ్తుంది. దేవుని మార్గంలో ఉండేవారు, దేవుని బిడ్డలతో ఉండేవారు, దేవుని సావాసంలో ఉండే ప్రజలు ఏమైపోతారు? ఇలాగ తొందరపడి ఎవడో మూర్ఖుడు చెప్పిన 2-3 విషయాలను తీసుకొని వారి హృదయాన్నంతా కూడా పాడు చేసుకుని వ్యాకులపడి దేవుని మార్గం నుంచి, సంఘం నుంచి దూరం అయిపోతూ ఉంటారు. పిల్లరా, సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో ఏం చేస్తారు? వేరే మార్గమును కట్టుకోవాలని, ఆ మార్గంలో వెళ్ళాలని వారు ఎంతగానో తొందరపడి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాడు. దేవుని ఉద్దేశానుసారంగా చేయకుండా, దేవుని తలంపులను, దేవుని ఆలోచనలను తీసుకోకుండా, ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రజలందరూ ఏం చేశారు? వారికి ఇష్టానుసారంగా ఒక గోపురాన్ని కడదామని ఆలోచన చేస్తే అదంతా కూడా నేలమట్టం అయిపోయింది. దేవుడు దాన్ని నాశనం చేసేసాడు. వారి భాషను, వారి మాటలు అన్నిటి కూడా తారుమారు చేసేసాడు. వారి తలంపులన్నీ కూడా తారుమారు చేసేసాడు దేవుడు. హల్లెలూయా. కొందరు తొందరపడి దారి తప్పి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ నీవు నేను గ్రహించుదుముగాక, పురాతనమైన మార్గాన్ని మనం అనుసరించాలి. పురాతనమైన మార్గములో సమాధానం ఉన్నది, మేలు ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, దీవెన ఉన్నదని గ్రహించాలి. ఈ మార్గము అనగా ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము. ఇది పురాతనమైన సంఘము. ఆ పురాతన కాలము నుంచి ఈ మార్గములో అనగా విశ్వాసం నడిపించబడుతుంది. నిన్న మొన్న వచ్చిన మార్గము కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇది నిన్న మొన్న వచ్చిన మార్గము కాదు. ఇది మన పితరులు, అపోస్తులు వేసిన, చూయించిన ఆ మార్గంలోనే ఇప్పటికి కూడా నడిపించబడుతుంది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు తొందరపడి ఏం చేశారు? కొన్ని మార్గాలు చేస్తారు, కానీ ఆ మార్గము నీకు క్షేమకరమా, నీకు ఆశీర్వాదకరమా, నీకు దీవెనకరమా, దేనిలో నెమ్మది కలుగుతుంది? నువ్వు వెళ్ళావు కదా, నువ్వు ఎలాగో ఉన్నావు, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా ఈ మార్గం కూడా మనం నడిపించబడుతూ ఉన్నాం. ఈ మార్గములో మేలుందా, నెమ్మదుందా గ్రహించాలి. ప్రియులారా, హల్లెలూయా. పురాతనమైన మార్గమును తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన పితరులను మనము చూడాలని మాట్లాడుతున్నాడు. పితరుల యొక్క ఫలాలను గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అబ్రాహాముకి ఏమైనా తక్కువ చేశాడో? ఇస్సాకుకి ఏమైనా తక్కువ చేశాడో? యాకోబుకి ఏమైనా తక్కువ చేశాడో? మోషేకు, యెహోషువ కనువారికి ఏమైనా తక్కువ చేశాడా మార్గంలో వెళ్తే? ప్రైజ్ ది లార్డ్. యెహోషువతో దేవుడు మాట్లాడు. మోషే వెళ్ళిపోయినాడు, మోషే చనిపోయినాడు, ఆయన మరణించాడు. కానీ నీవు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించు. నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించు. నీకు విజయం కలుగుతుంది, నీకు జయము కలుగుతుంది. నువ్వు జయించేవాడిగానే ఉంటావని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. ప్రియులారా, హల్లెలూయా. మేలైన మార్గమును, పురాతనమైన మార్గమును మనం అనుసరించాలి. హల్లెలూయా. మనం వెళుతూ ఉంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి మనకి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు క్రీస్తు మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధించేవారు తయారవుతారు, అడ్డు తగిలేవారు ఉంటారు. ప్రియులారా, ఏ మార్గమో? యేసు క్రీస్తుని మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, మేలైన మార్గములో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు పడగొట్టాలని, లాగివేయాలని, నీ జీవితము, నీ భక్తిని పడగొట్టాలని ఎన్నో రీతులుగా అపవాదిగాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పిల్లలు,
ప్రైజ్ ది లార్డ్. ఈ పౌలు గారేమో తక్కువనా? ఆయన పౌలుగా మారక ముందు సౌలుగా ఉండి ఏం చేశాడు? ఈ మార్గము గుండా వెళ్ళే వారిని, ప్రైజ్ ది లార్డ్. ఏ మార్గము? ఈ మార్గము. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగెను. స్తోత్రము కలుగును గాక, మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడు ఈ సౌలు? పౌలుగా మారక ముందు యేసు మార్గమును అనుసరించి వారిని హింసిస్తూ ఉన్నాడు. రాబడ్డది ఇది ఈ మార్గము గుండా వెళ్ళేవారిని. దమస్కు మార్గం అది సిరియాకి రాజధానిగా ఉంటుంది. దాదాపుగా యెరూషలేముకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది పట్టణం. ప్రైస్లో అప్పటికి సువార్త అందింది అక్కడ. ఈ మార్గములుగా యేసు క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిని, ఆ సంఘానికి వెళ్ళేవారిని, ఈ సంఘానికి వెళ్ళేవారిని పడగొట్టాలని, శ్రమ పెట్టాలని ప్రైజ్ ది లార్డ్ ఈయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం వెళ్తాం, మనం మంచి మార్గము ఎన్నుకుంటే ఏమవుతుంది? అపవాడడానికి వానికి మంట వస్తుంది బాగా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లాగైనా ఈ మార్గం నుంచి వారిని తప్పించాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య మార్గములు అనుసరించే వారికి ఏమవుతుందట? శ్రమ కలుగుతుంది. కొన్నిసార్లు శోధనలు వస్తాయి, అడ్డు తగులుతూ ఉంటారు. ఆ మార్గం నుంచి ఎలాగైనా వారిని తప్పించాలని అనేక రీతిలుగా భ్రమ పెడుతూ ఉంటారు. ప్రియులారా, హల్లెలూయా. యేసయ్య మార్గం నడిచే వారిని, సంఘములో ముందు నడిచే వారికి, సంఘములో సహకరించే వారిని, దైవజనులతో నడిచే వారిని ఆటంకపరుస్తూ, అవమానపరుస్తూ, నిందలు వేస్తూ, శ్రమ పెడుతూ, ఏలన చేస్తూ ఉండేవారు ఎంతో మంది తయారవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఏ మార్గము నువ్వు నడుస్తున్నది? క్రీస్తు మార్గము గనుక. నువ్వు నడుస్తున్నది పురాతనమైన మార్గము గనుక. నువ్వు నడుస్తున్నది పురాతనమైన సంఘములో నువ్వు ఉంటున్నావు గనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న మొన్న వచ్చినోడు ఏం చేస్తాడు? ఆ అపవాదిగాడు ఏం చేస్తాడు? మనల్ని దారి మళ్లించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి ఈ సౌలే పౌలుగా మారి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే మార్గములో వెళ్ళే వారిని హింసించిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే మార్గములో నడవమని ఉపదేశిస్తున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నడిచే మార్గం మేలు కలిగిస్తుందా? నువ్వు నడిచే మార్గము నీకు నెమ్మదిని కలుగజేస్తూ ఉందా? హల్లెలూయా. కొందరు దారి తప్పి వెళ్ళి నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది గలిబిలైన పరిస్థితులలో ఉంటున్నారు. కొంతమంది ప్రైజ్ ది లార్డ్. వారి జీవితాలు, కుటుంబాలు చెల్లాచెదరైన పరిస్థితిలో ఉన్నారు. సంఘాన్ని చీల్చాలని, సంఘాన్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టాలని చేస్తే వారి తలంపులు, వారి ఆలోచనలు ఎలాగున్నాయంటే గలిబిలైన పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. సంఘమా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవుని సంఘములో మనము స్థిరపడి మనము ముందుకు సాగేవారిగా మనం ఉండాలి, సహకరించేవారిగా ఉండాలి. మేలైన మార్గముని ఇప్పటికైనా మనము గుర్తించుదుముగాక. ఏది క్షేమకరమైనది, ఏది దీవెనకరమైనది, ఏది నెమ్మది కలిగించే ఆ మార్గములో మనం ముందుకు సాగాలి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంఘము దేవుని రాజ్యాన్ని చూపించే సంఘం. ప్రియులారా, దేవుని రాజ్యానికై ఆ మార్గాన్ని సిద్ధపరిచే సంఘములో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. సంఘము దారి చూపిస్తుంది, ఆ దారిలో నడవమని ఉపదేశిస్తుంది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సంఘము దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. ప్రియులారా,
దేవుడు చూపించిన ఈ మార్గములో మనం తప్పిపోకూడదు. హల్లెలూయా. మనం సహకరించేవారిగా, నడిచేవారిగా, సహాయం చేసే బిడ్డలుగా మనం మార్చబడాలి ప్రియులారా. ప్రతి ప్రార్థనలో, ప్రతి ఆరాధనలో, ప్రతి కార్యములో మన హస్తాలు, మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన ఉపవాసం ఉండాలి, మన కన్నీళ్లు ఉండాలి. స్తోత్రం, అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. కనుక నువ్వు ఏ మార్గములో ఉన్నావో, ఏ మార్గములో నువ్వు నడిపించబడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దారి తొలగిపోకూడదు, సంఘాన్ని సహవాసాన్ని ఇవ్వకూడదు, నీ దేవుని దగ్గర మొక్కుకొనుట, నీ దేవుని ఆరాధించుట మానకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక జనాంగం ఉంది, ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మీరు అక్కడ చూసినప్పుడు వారు ఆ ఎలిజబెతు, జకరియాలు ఎంత చక్కగా ఉన్నారండి. అక్కడ లోకమంతా కూడా వేరే మార్గంలో వెళ్తూ ఉంటే వీరు నీతి మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఎంత అంటే వృద్ధాప్యం వరకు కూడా వాళ్ళు ఏం చేశారు, నీతి మార్గాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మార్గం తప్పలేదు వారు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ఒకలాగా లేరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వారు అదే వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుని ఎదుట ఎలాగున్నారట, నిందారహితులుగా, నిరపరాధులుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారట. వారు మార్గం తప్పలేదు, దారి తొలగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్రమం తప్పకుండా యాజక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నాడు. ధూపం వేస్తూ వస్తూ ఉన్నాడు జకరియా. అందరూ ఆయన ధూపం వేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, వెలపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? వయసు మీరిన వారు. ప్రైజ్ ది లార్డ్. వయసు మీరిన వారు, చేతగాని వారు, బలహీనులు. మీరు ఏం చేస్తున్నారు? సంఘములో ధూపం వేస్తున్నారు, సంఘములో ప్రార్థన చేస్తున్నారు, గృహాలను దర్శిస్తున్నారు, చేతనై చేతగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఏదైతే మొదటగా నిర్ణయించుకున్నారో ఆ నిబంధన, ఒప్పుకోలు, ఆ విశ్వాసమ మార్గములో ఇంకా ఇంకా నడుస్తూ ఉన్నారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎలాగా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు ఇక్కడ ధూపం వేస్తూ ఉంటే, దైవజనుడు బోధిస్తూ ఉంటే, హల్లెలూయా, వయసు మీరిన కొలది వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రతి దినము ఏ ప్రార్థనలో వెనుక తీయకుండా ప్రభు సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటే మీరు వెలపల ఉన్నారా లేదా ధూపముని సమీపిస్తున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తాం ప్రియులారా. హల్లెలూయా. సంఘము గృహాలను దర్శిస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీరు తెలుసుకున్న మార్గం ఏంటి, మీరు ప్రవర్తిస్తున్న తీరు ఏమిటి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఏ మార్గం కూడా ప్రయాణిస్తున్నారు, ఏ మార్గంలో ఉన్నారో ఒకసారి తలంచాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారండి వీరు? ఆయన వృద్ధాప్యమైండు కూడా క్రమం తప్పకుండా, నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా, ప్రైజ్ ది లార్డ్, ధూపం వేదిక దగ్గరకు వచ్చి తన యాజక మర్యాద క్రమము చొప్పున ధూపం వేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వెలుపల ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. మీరు రక్షణ పొందారు కదా, మీరు వాక్యం వింటున్నారు కదా, అనేకమైన వాక్యాలు వింటున్నారు, అనేకమైన సాక్ష్యాలు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడ ఉంటున్నారో సంఘాన్ని దర్శించమంటారు, ఎరుగబడిన వారు దర్శించాలంటారు, దర్శించిన వారు మాట ప్రకారం ఉండరు. సంఘము వెళ్ళి దర్శిస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు మనం హెచ్చరించబడుతున్నాం, ఎన్నిసార్లు మనం సరిచేయబడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉంటారు కొంతమంది, ముసలి కన్నీళ్లు, చేతగాని మాటలు చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము కోసము, ప్రజల కోసము ప్రయాసపడుతుంటే దేవుని రాజ్య స్వార్థ కోసమై వయసు, బలహీనత అన్ని కూడా పక్కన పెట్టి దైవజనులు మనతో నడిపించబడుతూ ఉండగా, మనతో నడుస్తూ ఉండగా ఇంకనేకులు సంఘములో వృద్ధులైన వారు, బలహీనులు, ఎలాంటి సమయాలలో షుగరు, బీపీలతో ఉన్న ప్రజలు, దేవుని బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో అన్ని కూటాలలో హాజరవుతుంటే మనం ఎక్కడ ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దీవించంగానే రెస్ట్ తీసుకుంటారా?
ఇక్కడ ధూపం వేస్తూ ఉంటే మనం వండుకొని తిందామా ఇళ్ళల్లో? ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తుంటే వాళ్ళ వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటుందామా దేవుని ఎరిగిన ప్రజల్లో? వణుక్కుంటా చలిలో కొంతమంది ముసలి వారు, వయసు మీరిన వారు వస్తూ ఉంటే దుప్పట్లు కట్టుకొని మనం పడుకుందామా? ఎలాగా మనము దేవుని బిడ్డలకి లేదా సంఘానికి, సమాజానికి, లోకానికి మనము సాక్షులుగా ఉంటాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈయన వృద్ధాప్యంలో ఉండి కూడా ఈ జకరియా ధూపం వేస్తూ ఉన్నాడు. మన దైవజనులు కూడా ఏం చేస్తున్నారు? వయసు ఆయనంత వయసు లేదు చెప్తున్నారు కదా, ఆయనంత వయసు 80 దాటింది. ఇక్కడికి ఎవరు రావట్లేదు. మీరు ఎంత వయసు ఉన్నారో మీకు తెలుసు, మీకు ఎంత బలం ఉన్నదో మీకు తెలుసు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు. దేవుడు దీవించినా మరచిపోయి అజ్ఞానంలో జీవించేవారు ఉన్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కటాక్షం లేదు మనం ఏమి చేయలేము, అది మనం జ్ఞాపకం ఉంచుకుందుముగాక. హల్లెలూయా. వేగిరపడుదుముగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనముగా దేవుని సన్నిధిలో మనము కనపరుచుకోవాలి ప్రియులారా. ఆతురపడాలి. క్రైస్తవ జీవితం ఒక సవాలుతో కూడినదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊరికే మైక్ పట్టుకొని చెప్పడం కాదు ప్రియులారా. హల్లెలూయా. ఇది సవాలుతో. దినదినము సంఘము మన గురించి ఆలోచిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా దేవుడు గొప్పగా మాట్లాడాలి, గొప్పగా బలపరచాలన్నప్పుడు ఇక్కడ ఉండేవారు ఆశామాషిగా ఇక్కడికి రావడానికి లేదు. ఆటపాటలతో లోకములో తిరిగి ఏదో మైక్ పట్టుకునే ఉద్దేశం కాదు. ఇక్కడ కన్నీల ప్రార్థన ఉంది. దీని వెనకాల నిరంతరము వాక్యాన్ని ధ్యానించే ఒక సమర్పణ ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరిని దర్శిస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? మనం దర్శించమని అంటారే, వెనుకబడుతున్న వారిని బలపరచాలని అంటారే, మరి ఎక్కడ ఉంటున్నారు? మనమందరం ఎక్కడ ఉంటున్నాం? అందరం కలిసి వస్తున్నామా? ఇక్కడ జకరియా ప్రార్థన చేస్తుంటే అందరూ కూడా అక్కడ ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రాణమును కాపాడుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చలి రాని వారికేనా? కూటంలో ఉన్న వారికి ఉండదా? ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యం ఎవరికి లేవు? అనారోగ్యము సమస్యలు ఎవరికి లేవు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్లారి వరకు బ్రతుకుతామో లేదు అని నిద్రపోతున్నామో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేపడము దేవుని చిత్తము, సజీవులుగా ఉంచడము దేవుని కృప. హల్లెలూయా. ఉన్నంత కాలము దేవునితో, సంఘముతో సావాసము మనము కలిగి ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఎవరు వస్తున్నారు? ఎవరు బిడ్డలు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ మనము దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమతో దేవుడి మాటలు మీ యొద్దకు తీసుకొని వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రయాసపడే వారికి కొంత ఆవేదన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాటల్లో అర్థం ఉన్నది, న్యాయం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. పేరుకు మాత్రం మనం ఉండకూడదు పిల్లరా. పేరుకు మాత్రం క్రైస్తవులుగా మనం జీవించకూడదు. అన్ని విషయాలలో మనం సహకరించడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వీరు ఏం చేస్తున్నారు? ఈయన మేలైన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఈ ఎలిజబెత్, జకరియాలు ఆ మార్గంలో వెళ్ళినా కూడా వారికి ఒక లోటు ఉంది. అయినా ఆ మార్గంలోనే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుత రీతిగా వారిని దర్శించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం పితరులను జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరులు ఎలాంటి పరిస్థితులలో, ఏ మార్గంలో వారు వెళ్ళారో. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీకు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూసినప్పుడు మన పితరుల సంఖ్య అంతా కూడా అక్కడ కనబడుతుంది. వారు విశ్వాసముతో ఏ మార్గంలో నడిచారో అక్కడ ఏం చేశాడు ఆ భక్తుడు అక్కడ వివరించాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఎంచుకున్న మార్గం ఏదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ తలంపులతో నడిపించబడుతున్నావా, లేదా పరుల తలంపులతో నువ్వు నడిపించబడుతున్నావా? నీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ త్రోవలు వేరు, దేవుని త్రోవ వేరు, దేవుని మార్గం వేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎంచుకున్న మార్గంలో ప్రమాదాలు ఉండొచ్చు, శిక్ష ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు.
అక్కడ నెమ్మది లేని పరిస్థితి ఉండవచ్చు ఆ మార్గంలో. కానీ పురాతనమైన మార్గాన్ని ఆతి తూచి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు దాంట్లో నీకు నెమ్మది కలుగుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఆహ్వానించినట్లుగా మరొకసారి నిన్ను నన్ను దేవుడు తన మార్గంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరము రెండు చేతులు పైకెద్దాం. ఈ చివరి క్షణము ప్రభు మనతో మాట్లాడబోతూ ఉండగా, హల్లెలూయా, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు ఒకసారి గమనించుకో. నీ హృదయాన్ని తెరవాన్ని, నీ హృదయాన్ని తెరువు. ఈ సమయంలో నువ్వే మార్గంలో ఉన్నావు, ఎవరి ఆలోచనతో నువ్వు నడిపించబడుతున్నావు, ఎవరి చిత్తము కోసం నువ్వు పని చేస్తూ ఉన్నావు, ఎవరి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వు నడుస్తూ ఉన్నావు. హల్లెలూయా. అందరము రెండు చేతులు పైకెత్తుదాం. రిబా షబా రబా స్తోత్రమా. హల్లెలూయా. నెమ్మది కలిగే మార్గము కావాలి నాయన, నెమ్మదిచ్చే మార్గము కావాలి నాయన. మాకు ఎంత ఉన్నా ఈ లోకములో, నువ్వెంత స్థిరులైనా నాయన, ఎంత ధనవంతులైనా నాయన, ఎంత మేము బలపడ్డా ప్రభువా, ఈ లోకపరంగా ఎంత సంపాదించినా నాయన, ఒకవేళ మేము బీదవారమైనా నాయన, నీ మార్గములో నెమ్మది ఉన్నదని ప్రకటిస్తున్నావు దేవాన్ని. అందరం కూడా రెండు చేతుల పైకెత్తి నోరార ప్రభుని స్తుతిస్తాం. ఓ రీబా షబా రబా. నిశ్చయముగా మార్గమైన యేసయ్య మీకు స్తోత్రము నాయన. ఆ మార్గములో సమాధానం ఇస్తున్నందుకు వందనాలు, ఆ మార్గములో నెమ్మదిస్తున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ ప్రజలు తెలిసి తెలవకనైనా ఒకవేళ వారి ఆలోచనతో నడిపించబడితే నాయన, ఈ రోజు నుంచి ప్రభువా నీ మార్గములో నడుస్తురుగాక, యేసయ్య మార్గమును అనుసరించుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన తలంపులన్నీ కూడా ప్రక్కన పెడదామా. దేవా, నీ చిత్తమైనలను నెరవేర్చండి ప్రభువా అని. హల్లెలూయా. మా పితలు నడిచిన మార్గములో మేము నడవాలి నాయనా. హల్లెలూయా. అందరం వస్తుంది సభలు కొట్టి ప్రభుని కనపరుచుదాం. అబ్రాహాము నడిచిన మార్గములో నడవాలి ప్రభువా. ఇస్సాకు వెళ్ళిన మార్గంలో మేము వెళ్ళాలి ప్రభువా. యాకోబు వెళ్ళిన మార్గంలో వెళ్ళాలి నాయన. ఆయనకు సమాధానం ఇచ్చిన దేవుడవు నాయన. రిబా ఆశీర్వదించిన దేవుడవు ప్రభు అని. రిబా షబా రబా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. చివరిగా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నువ్వే మార్గంలో ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా, ఏ మార్గంలో నడుస్తున్నావు ప్రియా యవనస్తుడా యవనరాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాజకుడు మందిరములో ఉంటుండగా ప్రజలు ఆయన అనుసరించినట్లుగా రిబా షబా రబా. సంఘం ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉందువుగాక, దైవజనుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉందువుగాక, ప్రార్థన ఎక్కడ ఉంటే ఆ మార్గమును నువ్వు నడుస్తువుగాక. ఓ రిబా షబా రబా స్తోత్రమా. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత నువ్వు రెస్ట్ తీసుకోవడానికి లేదు, నువ్వు సుఖపడడానికి లేదు. దేవుని సన్నిధానానికి మించిన ఆనందం ఇంకా ఎక్కడ కూడా నీకు దొరకదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రావాలి, దేవుని సన్నిధికి రావాలి. వెనక తీసుకున్న దారి తప్పి తిరుగుతున్న ప్రతి వారిని కూడా ప్రభు మరొకసారి ఆయన దారిలోనికి రావాలని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. భ్రమపడ్డావా, సాతాను తలంపులతో తిరిగావా, ఈ రోజు నుంచి అయినా దేవుని మార్గములను నడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంతకాలము నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు? ఎందుకు కడకడలు తిరుగుతూ ఉన్నావు? ఎందుకు దారి తప్పిన పరిస్థితిలో ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ దారిలో ఏమైనా నెమ్మదిగా అనుకున్నావా? ఆ దారిలో ఏమైనా నీకు శాంతి దొరికిందా? ఆ దారిలో ఏమైనా నీకు మేలు దొరికిందా? అంతా నష్టపోయినావు కదా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పురాతనమైన మార్గంలో నడవమని చెప్తూ ఉన్నాడు. నీకు నెమ్మదిని ఇస్తాను. నువ్వు కోల్పోయిన నెమ్మది, నువ్వు కోల్పోయిన శాంతి, సమాధానము, ఖ్యాతి, మహిమ ప్రభు నీకు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మార్గము గుండా నువ్వు నడిపించబడుదువుగాక. హల్లెలూయా. ఈ మార్గము పురాతనమైన మార్గమును తెలుసుకొని, మేలు కలిగించే మార్గమును గ్రహించి, సమాధానము ఉన్నదని, శాంతి ఉన్నదని, నెమ్మది ఉన్నదని యేసు క్రీస్తు మార్గములో నడిపించబడుదుముగాక.